శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలో మిత్రభేదంలోనిది. అనగనగా ఒక ఊరిలో దేవవర్మ అనే సన్యాసి ఉండేవాడు. అతడు ఒక దొంగ సన్యాసి. డబ్బు మీద ఆశ లేదంటూనే రకరకాల వేషాలు వేసేవాడు. ఊరూరా తిరుగుతూ వేదాంతాన్ని బోధించేవాడు. ఆ వేదాంతాన్ని వినటానికి జనాలు గుంపులు గుంపులుగా వచ్చేవారు. దేవవర్మ చెప్పిన వేదాంతానికి ముగ్ధులై జనం అతనికి దోసిళ్లతో దక్షిణలు కానుకలు ఇచ్చేవారు. వద్దు వద్దంటూనే అన్నిటినీ తీసుకునేవాడు. పట్టించుకోకుండా పక్కన పడేసేవాడు. చీకటి పడ్డాక భక్తులంతా వెళ్ళిపోయిన తర్వాత తలుపులు వేసుకుని వచ్చిన దక్షిణల్ని కానుకల్ని లెక్క పెట్టుకుంటూ దాన్ని జాగ్రత్త పెట్టుకునేవాడు. కొంతకాలానికి దేవవర్మ దగ్గర చెప్పలేనంత సొమ్ము పోగైంది. దానిని ఒక బొంతలో దాచి ఆ బొంతను ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకునేవాడు. దీనిని ఒక దొంగ కనిపెట్టాడు. దేవవర్మ దాచుకున్న సొమ్మును ఎలాగైనా కాజేయాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం. ఆ దొంగ ఒక భక్తుడి వేషం వేసుకుని దేవవర్మను దర్శించాడు. ఆ సమయానికి దేవవర్మ భక్తులకు వేదాంతాన్ని బోధిస్తున్నాడు. బోధించి ఊపిరి తీసుకునేందుకు ఆగాడో లేదో దేవవర్మ కాళ్ళ మీద పడ్డాడు దొంగ. ఎంత అద్భుతంగా చెప్పారు స్వామి అంటూ మెచ్చుకున్నాడు. తర్వాత లేచి చేతులు జోడించి తన వినయాన్ని ప్రదర్శించాడు. దేవవర్మ వేదాంతాన్ని బోధిస్తుంటే ఆహా ఓహో అంటూ చప్పట్లు కొడుతూ తన్మయత్వంగా కళ్ళు మూసుకుంటూ అంతలోనే చేతులు జోడిస్తూ పదే పదే దేవవర్మ కళ్ళల్లో పడే ప్రయత్నం చేశాడు. భక్తులు మాట్లాడుకుంటుంటే దేవవర్మ వేదాంత బోధకి అది అడ్డంకిగా ఉన్నట్టుగా భక్తులను మాట్లాడవద్దని సైగలు కూడా చేశాడు. బోధన చేయడం ముగిసింది. అయినా భక్తులు కదలలేదు. గురువుగారి పట్ల భక్తితో ఇంకా అక్కడే కూర్చున్నారు. అప్పుడు కలగజేసుకున్నాడు దొంగ. గురువుగారు అలసిపోయారు, వారు విశ్రాంతి తీసుకోవాలి, అంతా వెళ్ళిరండి అన్నాడు. అందరినీ పంపించేశాడు. దేవవర్మ దొంగ ఇద్దరే ఉన్నారు. విసనకర్రతో దేవవర్మకు విసరసాగాడు దొంగ. అతని భక్తికి వినయ విధేయతలకి పొంగిపోయాడు దేవవర్మ. అప్పుడు అడిగాడు ఇలా, ఎవరు నువ్వు? నన్నెందుకు ఇంతలా సేవిస్తున్నావు అని అడిగాడు. నా పేరు ఆషాఢభూతి. ఎవరు నువ్వు అని మీరు అడిగారే, అది తెలుసుకుందామనే వచ్చాను ఇక్కడికి. మీకు సేవలు చేసి మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పొందాలని ఆశతో వచ్చాను. నన్ను కాదనకండి, మీ శిష్యుడిగా నన్ను స్వీకరించండి అన్నాడు దొంగ. వాడి మాటల్ని నమ్మేశాడు దేవవర్మ. అలాగే అన్నాడు. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ దేవవర్మను అంటిపెట్టుకునే ఉండేవాడు దొంగ. దేవవర్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి నీడలా అతన్ని వెంటాడేవాడు. దేవవర్మతో పాటుగా ఊరూరా తిరుగుతూ గురువుగారికి ఎప్పుడు ఏది అవసరమో అది తీరుస్తూ ఉండేవాడు. క్షణక్షణం భక్తి, వినయం, వైరాగ్యాన్ని నటించేవాడు. ఒకరోజు గురు శిష్యులిద్దరూ కాలినడకన ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తున్నారు. గురువుగారు ఏదో బోధిస్తున్నారు. వింటున్నాడు దొంగ. వింటూ కెవ్వుమని కేకేశాడు. ఏమైందయ్యా అని అడిగాడు దేవవర్మ. మహాప్రాధం జరిగిపోయింది గురువుగారు, చూడండి అంటూ తన పంచక అంటుకుని ఉన్న ఒక గడ్డిపరకను తీసి చూపించాడు దొంగ. ఈ గడ్డిపరక రాత్రి మనం బస చేసిన వారింటిది, చూడండి ఎలా అంటుకుందో నా పంచకు. ఇది నాది కాదు, వారిది. వారికి ఇచ్చేయాలి కదా, ఇప్పుడే వస్తాను అంటూ వెనుతిరిగాడు దొంగ. పర్లేదయ్యా, గడ్డిపరకే కదా అని దేవవర్మ నచ్చచెప్పబోయాడు. వద్దండి, పరుల సొమ్మ పాము లాంటిది, మనకెందుకు అన్నాడు దొంగ. మీరు నడుస్తూ ఉండండి, నేను ఇట్టే వచ్చేస్తా అంటూ పరుగు తీశాడు. అది కాదు ఆషాఢభూతి, గడ్డిపరక తిరిగి ఇవ్వడం ఏంటి? మరీ అర్థం లేకుండా మాట్లాడుతున్నావు గురువుగారు. అర్థం ఉంది గురువుగారు, మనది కానిది మనది ఏది ఉంచుకోకూడదు. మీరే కదా ఈ విషయం మన చెప్పారు, మర్చిపోయారు అంటూ రివ్వన వెళ్ళిపోయాడు. పరుగున వెళ్ళి ఓ చెట్టు నీడకి చేరుకున్నాడు. అక్కడ గడ్డిపరక పడేసి కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఇందాక ఎలాంటి వేగంతో వెళ్ళాడో అలాంటి వేగంతోనే వచ్చి గురువుగారిని చేరాడు. చెమటలు పట్టిపోయాడు ఆషాఢభూతి. వగరస్తున్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు దేవవర్మ. అతని నిజాయితీకి పొంగిపోయాడు. ఆషాఢభూతి ఇక ఎందులోనూ ఎప్పుడూ అనుమానించకూడదు అనుకున్నాడు. ఎందుకలా అనుకున్నాడంటే సొమ్ములు దాచిన బొంత రోజురోజుకి బరువు పెరిగిపోతోంది, మోయలేకపోతున్నాడు. పైగా వయసు మీద పట్టంతో సద్దు తగ్గిపోయింది. నాయనా ఆషాఢభూతి, నాకు చిన్న సాయం చేయగలవా అని అడిగాడు దేవవర్మ. ఆజ్ఞాపించండి గురువుగారు అన్నాడు ఆషాఢభూతి. ఇక మీదట ఈ బొంత నువ్వే మొయ్యాలి, ఇది మొయ్యటం నా వల్ల కావట్లేదు అన్నాడు దేవవర్మ. ఆనందంగా అందుకున్నాడు. బొంత మోస్తూ దేవవర్మ పరమన్నప్పుడల్లా పరుస్తూ శుభ్రం చేస్తూ కొన్నాళ్ళు గడిపాడు దొంగ. మరింత నమ్మకాన్ని కలగజేశాడు దేవవర్మకి. ఒకరోజు 2 పొట్టేళ్లు పోట్లాడుకుంటూ కనిపించాయి. భీకరంగా కొట్టుకుంటున్నాయి అవి. రక్తాలు కారిపోతున్నా పట్టించుకోవట్లేదు. అయ్యయ్యో అని తగినట్టుగా కళ్ళు మూసుకున్నాడు దొంగ.
దేవవర్మ కుతూహలంతో చూస్తూ ఉంటే వద్దన్నట్టుగా అతనితో ఇలా అన్నాడు. రండి గురువుగారు, మనకెందుకు ఈ పోట్లాట? బాగుందయ్యా, కాసేపు చూడండి అన్నాడు దేవవర్మ. పొట్టేళ్ల పోట్లాటను ఆసక్తిగా గమనించసాగాడు. పొట్టేళ్లు 4 అడుగులు వెనక్కి వేసి తలను బలంగా నిలబెడుతూ పరుగున వచ్చి కొట్టుకుంటున్నాయి. రక్తం పడి గడ్డగడుతోంది. ఆ రక్తాన్ని మాంసం వద్దనుకుని దాన్ని అందుకునేందుకు అక్కడికి ఒక నక్క వచ్చింది. పొట్టేళ్లు వెనక్కి వెళ్ళినప్పుడు ఆ రక్తంలో మాంసం కోసం వెతికింది. ఎక్కడా ముక్క అన్నది దొరకలేదు. అంతా రక్తమే, గడ్డగట్టిపోయింది. ఛీ అనుకుని వెనక్కి తిరగబోయేలోపు పరుగున వచ్చే 2 గొర్రెపోతులు తలని ఢీ కొట్టాయి. తలల మధ్యలో ఇరుక్కుపోయింది నక్క. పచ్చడైపోయింది దెబ్బకి. చనిపోయింది పాపం. పాపం అనుకున్నాడు దేవవర్మ. దీన్నే మోసపోవడం అంటారు. దేనిని చూసి చూడంగానే నమ్మరాదు. రక్తాన్ని మాంసం అని నమ్మి పాపం ప్రాణాలు ఎలా బలిపెట్టుకుందో ఆ నక్క చూసావా అని అడిగాడు దేవవర్మ. సమాధానం లేదు శిష్యుడి దగ్గర నుంచి. విన్నావా ఆషాఢభూతి అని ఆషాఢభూతి కోసం చూశాడు దేవవర్మ. ఇంకెక్కడ ఆషాఢభూతి? దేవవర్మ కన్నార్పకుండా పొట్టేళ్ల పోట్లాటని చూస్తూ ఉంటే అదే అదనుగా సొమ్ము ఉన్న బొంతను చంకన పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు. కనిపించిన ఆషాఢభూతి కోసం కనిపించిన వారందరినీ అడిగాడు దేవవర్మ. ఫలితం లేదు. ఆషాఢభూతి ఆనవాలు చిక్కలేదు. నక్కను చూసి జాలిపడ్డాను కానీ దేనిని నమ్మరాదని నేను చేసింది ఏమిటి? ఆషాఢభూతిని నమ్మి సర్వాన్ని పోగొట్టుకున్నాను అని తలపట్టుకున్నాడు దేవవర్మ. తాటిని తన్నేవాడుంటే దాని తలను తన్నేవాడుంటాడని చెప్పినట్టు వేదాంతం చెప్పి జనాన్ని మోసం చేయాలని చూసిన దేవవర్మకు అతి వినయం నటించి మోసం చేశాడు ఆషాఢభూతి. అందుకే అంటారు దురాశ ఉన్న దుఃఖానికి కారణమవుతుంది అని. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.